ఎప్పుడైతే నీళ్ళ అమ్మకం అనేది మొదలైందో, ఫ్యాషన్ మొదలైందో, నేను ఏది పడితే అది తాగను, ఎక్కడ పడితే అక్కడ తాగను వాటర్ అని బాటిల్. ఆ క్యారీ చేయడం దగ్గర మొదలై ఉమ్, ఇప్పుడు జీవితాల్ని సర్వనాశనం చేసే స్థితి. అవును సార్. అందుకని 100% ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్స్ రావటం అంటే ఆ, మన శరీరంలో పచనానికి వీలు కాని పదార్థం, ఓకే. డైల్యూట్ అవ్వడానికి వీలు కాని పదార్థం ఏదైనా ఉంటే ఉమ్, దాన్ని శరీరం ఎక్కడో ఒక చోట పెడుతుంది. అవును సార్. బయటికి గెంటడానికి, విసర్జించడానికి కూడా అవకాశం లేకపోతే, ఉమ్, అది వెళ్ళకపోతే దాన్ని ఒక చొక్కట దాసి దాని మీద ఒక చిన్న పొరేస్తుంది. ఉమ్, శరీరం ఉన్నటువంటి సహజ లక్షణం. అవును. ఎప్పుడైనా దీన్ని వీలైతే బయటికి గెంటుదాం, ఆ అవకాశం మనకి ఎప్పుడైనా దొరుకుద్దా ఉమ్, అని. అలా లేనప్పుడు దాని చుట్టూ వేసినటువంటి ఆ పొర ఒక ట్యూమర్గా ఫామ్ అవుతుంది. ఓకే. ఆ ట్యూమర్లోంచి క్యాన్సర్. అంటే డైజెషన్, జీర్ణ వ్యవస్థకి ఉపకరించే పదార్థాలతో మాత్రమే మన జీవన విధానం ఉండాలి. ఉమ్, అవి లేవు.